అందరికీ నమస్కారం అండి. మిలియనీర్ మైండ్ సెట్లో మరొక ఎపిసోడ్కి వచ్చేస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటంటే, నిజంగా మీరు ధనవంతులు అయితే 1,000 కోట్ల ఆస్తి మీకుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నిజంగా వస్తుంది మీకు 1,000 కోట్ల, 2,000 కోట్లు, 3,000 కోట్ల అంత ఆస్తి మీకుంది. మంచి ఇల్లు మీకుంది. ఒకటి కాదు, చాలా ఇళ్ళు ఉన్నాయి. మీరు కావాలనుకున్న టైప్లో ఉందా ఇల్లు. చక్కగా స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, మీ దగ్గర హోమ్ థియేటర్స్ ఉన్నాయి. అట్లా మీకు ఎలాంటి రీడింగ్ లైబ్రరీ ఉంది. మీకు ఎలా ఉండాలి అని మీరు ఫీల్ అవుతూ ఉంటే అలా మీకు అక్కడ ఇల్లు ఆ రేంజ్లో ఉంది. మీరు కావాలనుకున్న మీకు పెద్ద కార్ గ్యారేజ్ ఉంది, దాంట్లో అన్ని రకాల కార్లు ఉన్నాయి. మీరు కావాలనుకున్న కార్లన్నీ ఉన్నాయి. అలాగే మీ దగ్గర సర్వెంట్స్, ప్రతి పనికి కూడా సర్వెంట్స్ ఉన్నారు. ఇల్లు ఇంద్రభవనం అంత బాగుంది. లోపల క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు, కుక్ చేసే వాళ్ళు ఉన్నారు, గార్డెన్ చూసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే మీ బిజినెస్ చాలా ఫేమస్ అయిపోయింది. మీరు వరల్డ్లో ద బెస్ట్ పర్సన్ అయ్యారు. అంత మంచి రిచ్ పొజిషన్లో ఉన్నారు. మీరు చాలా చాలా రిచ్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్పండి. మీరు ఎలా ఉంటారు? చాలా యారగెంట్గా ఉంటారు కదా. చాలా అంటే మనుషుల్ని ఇబ్బంది పెట్టేలా ఉంటారు కదా. మీరు ప్రతి ఒక్కరిని చాలా చిన్న చూపు చూస్తారు కదా. ప్రతి విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటారు కదా. నిజమా? అలాగే ఉంటారా మై డియర్ ఫ్రెండ్స్? మరి మీరు అలా ఉండరు. అలాంటప్పుడు ధనవంతులు ఎందుకు అలా ఉంటారు? మిలియనీర్స్ ఎందుకు అలా ఉంటారు? బిలియనీర్స్ ఎందుకు అలా ఉంటారు? 100కి 99% అందరూ కూడా ఉదారమైన స్వభావంతోనే ఉంటారు. ఏదైనా విపత్తు వచ్చిందంటే వాళ్ళే ముందుంటారు. దేశానికి ఏదైనా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ దగ్గర నుంచే మనకి ఫండ్ వస్తుంది. ఎంతోమందిని ఆదరిస్తారు. ఎన్నో కమ్యూనిటీలకి విరాళాలు ఇస్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో ఆపరేషన్స్ చేపిస్తూ ఉంటారు. వికలాంగులకి సహాయం చేస్తూ ఉంటారు. చాలా ఉదార స్వభావంతో ఉంటారు. మరి మనం ఎందుకు ధనవంతులంటే వాళ్ళ మీద ఒక రకమైన ద్వేషాన్ని, అసూయని ఏర్పరచుకుంటున్నారు? ఇలాంటి ఆలోచన మీలో ఏమైనా ఉందా? నిజంగా ఏదైనా ఉండుంటే కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎదగలేకపోవడానికి కారణం, మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేకపోవడానికి కారణం, మీరు ధనవంతులు కావలేకపోవడానికి కారణం ఆ మనస్తత్వం. ఎందుకంటారా? మీరు నిజంగా ఒక విషయాన్ని కోరుకుంటున్నారు, ఆ కోరుకున్న దాన్ని మీరు ద్వేషిస్తున్నారు. మీకు మంచి ఇల్లు కావాలని కోరుకుంటున్నారు, అలాంటి ఇల్లు ఉన్న వ్యక్తుల్ని చూసి మీరు లోపల ఈర్ష్యతో, ద్వేషంతో ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు కారు కావాలనుకుంటున్నారు, ఆ కారుని చూసి, ఆ కారు ఉన్న వ్యక్తుల్ని చూసి ద్వేషంగా ఫీల్ అవుతున్నారు, అసూయతో ఉన్నారు. అసలు ధనవంతులంటే వాళ్ళంతా చాలా నిర్దయగా ఉంటారని ఫీల్ అవుతూ ఉన్నారనుకోండి. మరి మీరు ఆ పొజిషన్కి ఎలా వెళ్తారో చెప్పండి. మీరు కావాలనుకున్న దాన్ని మీరు ద్వేషిస్తూ ఉంటే మీరు ఆ పొజిషన్కి ఎలా వెళ్తారు? వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఇది చాలామందిలో ఉంది. ఎప్పుడైనా ఒక వీడియో బై మిస్టేక్ మనకు కనుక అలా వచ్చిందనుకోండి, ఆ వీడియోని చూస్తే ఈ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసరు స్టూడెంట్స్కి కొన్ని విషయాలు చెప్తూ ఎలా ఎగ్జామ్ రాయాలి అనే విషయం గురించి చెప్తూ ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ చెప్పే విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని చెప్తే ఆ కింద కామెంట్స్ చూస్తే, కామెంట్స్ రూపంలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అసలు అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది వాళ్ళ మానసిక పరిస్థితి. వాళ్ళ జీవితంలో ఓడిపోయారు. ఒక నెగిటివ్ కామెంట్ పెడుతున్నామన్నా, ఒక నెగిటివ్ మాట మాట్లాడుతున్నామన్నా, ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తున్నామన్నా అది లోపల ఈర్ష్య, ద్వేషం, అసూయతో చేస్తూ ఉంటాం. డబ్బు విషయంలో కూడా అంతే. మానసిక పరిస్థితి, జబ్బు పడిన మానసిక పరిస్థితిలో ఉన్నప్పుడే ధనవంతుల్ని చూసి ఈర్ష్య, ద్వేషాలు వెళ్ళగక్కుతూ ఉంటారు. జీవితంలో ఓడిపోయిన వాళ్ళు చేసే పని అది. మై డియర్ ఫ్రెండ్స్, ఆవిడ చాలా ఐఏఎస్ ఆఫీసర్ చాలా చక్కగా చెప్పింది. ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మీరు టెన్షన్ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ టైంలో. మెడిటేషన్ చేసుకోండి. మీకున్న 5 నిమిషాలైనా కానీ ఆ గ్యాప్లో, ఎందుకంటే పేపర్ ఇవ్వడానికి మీరు వెళ్ళి కూర్చుందానికి మధ్యలో ఒక 5 మినిట్స్ అయినా మీకు టైం ఉంటుంది కాబట్టి ఆ 5 మినిట్స్ కూర్చుని చక్కగా మెడిటేషన్ చేసుకోండి అని. ఎందుకంటే టెన్షన్ హార్మోన్స్ని, ఎండార్ఫిన్ హార్మోన్ అనేది
కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మీరు మెడిటేషన్ చేసుకుంటే అది కంట్రోల్ అయ్యి ఎగ్జామ్కి సంబంధించిన ప్రశ్నలకి సంబంధించిన అన్ని ఆన్సర్స్ మీకు గుర్తొస్తాయనే ఉద్దేశంతో దానికి పూర్తిగా తెలుసు కాబట్టి ఆ విషయం చెప్పింది. అక్కడ మెడిటేషన్ చేస్తే మాకున్న టైం అంతా అయిపోద్ది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అని కింద కామెంట్ బాక్స్ పగిలిపోయేటట్లు పెట్టారు. అంటే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వాళ్ళకి నిజం తెలియదు కాబట్టి అలాగ మాట్లాడుతూ ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా నాకు అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాస్తవాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా లేరు ఎవరు కూడా. ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్తో చెప్పింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఆవిడ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎంత కష్టపడి చదువుంటారు ఐఏఎస్ ఆఫీసర్స్గా కదా. మరి అలాగే ధనవంతులు అవడానికి ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు. అంత కష్టపడిన వాళ్ళు కింద నుంచి పైకి వచ్చారు, వాళ్ళకి ప్రతి కష్టం తెలుసు. అలా కష్టపడిన వాళ్ళలో మనం చూస్తున్న ఇవాళ క్రికెటర్స్ కానివ్వండి, సినిమా హీరోలు కానివ్వండి, లేదు మ్యూజిషియన్స్ కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రేత్రిమౌలు కష్టపడి తిండికి కూడా ఒక టైంలో తినడానికి లేక, ఉన్నా తినే టైం లేక చాలా కష్టపడి ఉంటారు. అలాంటి ధనవంతులు ఈరోజు అయ్యారంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కష్టం విలువ అంటే ఏంటో తెలుసు. అలాంటి వాళ్ళు నిర్దయిగా దారుణంగా ఎలా ఉంటారు. నిజంగా అలాంటి మనస్తత్వం కనుక మనలో ఉంటే ఆ మనస్తత్వాన్ని మనం తీసేసేయాలి. కుక్కటి వేళ్లతో సహా పీకేసి దాన్ని కాల్చేయాలి. లేకపోతే ధనవంతులయ్యే అవకాశం ఉండదు. మిలినీర్ మైండ్ సెట్లో ఈరోజు మీరు చేయాల్సిన టాస్క్ గురించి చెప్తున్నాను. మీకు నచ్చింది ఏదైనా ఎవరైనా వేసుకుని ఉంటే, మా ఆడవాళ్ళల్లో కొంచెం జెలస్ ఫీలింగ్ ఉంటుంది. మంచి ఈ ఆభరణాలు వేసుకుంటూ ఉంటే చూడు ఆవిడ పెద్ద పట్టుచీర కట్టుకుని వచ్చింది, ఆవిడ పెద్ద స్టైల్ కొడుతూ ఉంది, కొత్తగా కొనుక్కున్న నెక్లెస్ అనుకుంటా, కొత్తగా కొనుక్కున్న హారం అనుకుంటా వేసుకొచ్చింది, ఎంత పోజు కొడుతుందో అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నాను. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే దాన్ని చూసి అది మనకి కావాలి కాబట్టి మనం కూడా అలా ఉండాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని చూసి బ్లెస్ చేయడం అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే ఒక వ్యక్తిని చూసి మీరు అలా ఉండలేకపోయారు అనే ఫీలింగ్తో వాళ్ళని క్రిటిసైజ్ చేయాలనే మనస్తత్వంతో ఉంటారో ఎప్పటికీ ఎదగలేరు. మీరు కూడా అలాగా ఉండాలనే ఆశతో ఉన్నప్పుడు మీరు వాళ్ళని బ్లెస్ చేయడం అలవాటు చేసుకోండి. ఒక వ్యక్తి అందంగా ఉన్నారు, అంత అందంగా ఉన్నందుకు బ్లెస్ చేయండి. ఒక వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నారు, అంత సంతోషంగా ఉన్నందుకు వాళ్ళని బ్లెస్ చేయండి. ఒక వ్యక్తి బాగా ధనం సంపాదించారు, అంత ధనవంతుడైనందుకు బ్లెస్ చేయండి. వాళ్ళ ఇంటిని చూసి బ్లెస్ చేయండి, వాళ్ళ కుటుంబాన్ని చూసి బ్లెస్ చేయండి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని చూసి బ్లెస్ చేయండి. అని మనకు కావలసిన ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళ దగ్గర ఉంటే కనుక దానిని చూసి వాళ్ళని ఆశీర్వదించడం అలవాటు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మన జీవితంలోకి అది వస్తుంది. మిలినీర్ మైండ్ సెట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి కావాల్సింది, మనం కోరుకున్నది ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఈర్ష్య అసూయాలకి బదులు ప్రేమని, ఆశీర్వాదాలని, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అప్పుడు మన జీవితంలోకి అది వస్తాయి. ఇదే మిలినీర్ మైండ్ సెట్ యొక్క సీక్రెట్. ఈ సీక్రెట్ని మీరు మీ లైఫ్లో కూడా సీక్రెట్గా ఫాలో అవ్వండి. మీ జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందండి. మీరు కూడా లక్షల కోట్లు సంపాదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.